హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ మన రెసిపీ వచ్చి కొబ్బరి పచ్చడి. ఒక చిప్ప కొబ్బరి తీసుకున్నాను, కొత్తిమీర తీసుకున్నాను, పచ్చిమిర్చి తీసుకున్నాను. ఇప్పుడు మనం బాండి పెట్టుకొని నూనె పెట్టుకుందాం అండి. నూనె ఆయిల్ వేడెక్కిన తర్వాత పచ్చిమిర్చి వేసేసుకుందాం. పచ్చిమిర్చి వేసాను. నేను పచ్చిమిర్చితో కూడా చేస్తానండి. ఇదిగోండి, పచ్చిమిర్చి వేగిపోయింది. చూడండి, కాలిపోయింది. మనం ఇప్పుడు మినప్పప్పు కొంచెం వేసుకుందామండి, సువాసనగా బాగుంటుంది. తర్వాత పచ్చిపప్పు వేసుకుందాం. చూడండి, పచ్చిపప్పు వేస్తున్నాను. ఇప్పుడు కొంచెం ధనియాలు వేసుకుందాం. ఇవన్నీ కూడా బాగా వేగిద్దామండి. బాగా బ్రౌన్ కలర్ వచ్చేలాగా వేయించుకుందాం. ఇవ్వండి, మంచి కలర్ వచ్చేస్తున్నాయి, వేగిపోతున్నాయి. చూడండి, మంచి బ్రౌన్ కలర్ వచ్చేస్తున్నాయి. చూడండి, ఇలా మంచి బ్రౌన్ కలర్ వస్తే కనుక సువాసన బాగుంటుంది. ఇప్పుడు కొత్తిమీర వేసుకుందాం. కొత్తిమీర కూడా వేగిపోవాలండి. చూడండి, కొత్తిమీర కూడా వేగిపోతుంది బాగా. ఫ్రెండ్స్, ఇందాక ఏం చేసాం కదా మనము, అవి జార్లో వేసుకున్నాను. కొబ్బరి ముందు ఇలా పట్టి పెట్టుకుంటే కనుకండి మనకి మరీ మెత్తగా అవ్వకుండా ఉంటుంది. ఇప్పుడు కళ్ళుప్పు వేసుకుందాం. కళ్ళుప్పే బాగుంటుందండి చట్నీలకి. ఎప్పుడైనా చిన్నులపై వేసుకుందాం. చింతపండు ఇలా నానబెట్టేసుకున్నానండి. ముందు నానబెట్టుకోవాలి, ఎందుకంటే మనకి వాటర్ కూడా అవసరం అవుతాయి కొబ్బరి పచ్చడికి. అందుకని ఇలా చేశాను. ఇప్పుడు మనం మిక్సీ పట్టేసుకుందామండి. ఒక్కసారి తిప్పేసుకుందాం ఫ్రెండ్స్. పచ్చడి రెడీ అయిపోయిందండి. ఇప్పుడు పోపు పెట్టుకున్నాము. నేను తిరమాత గింజలన్నీ వేసేసాను. ఇదిగో పసుపు కూడా వేసేస్తున్నాను. ఎండుమిరపకాయ ఒకటి గిలుకుందామండి. చూడండి, ఇంకా తిప్పుకుందాము. పోపు కాలేవంక వేసేసుకుందాం. పోపు పెట్టుకోకపోతే పచ్చిమిరపకాయలతో చేసింది బాగోదండి, అందుకని మనం పోపు పెట్టుకోవాలి. చూడండి, పోపు రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. చూడండి, బాగా కాలింది. పచ్చడి వేసేసాను. చాలా బాగుంటుందండి. ఇది రైస్లోకి, టిఫిన్లో కూడా వాడుకోవచ్చు. ప్లీజ్ ఫ్రెండ్స్, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే ఫ్రెండ్స్.